హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. మీలో చాలామంది నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్, మీ క్రీమ్లో ఏదైనా కలుపుతారా? మీ క్రీమ్ ఎందుకంత స్టిఫ్గా ఉంటుంది, ఎందుకంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ కేక్స్ వస్తాయి? అది మీరు పైపింగ్ చేసినప్పుడు మీ పైపింగ్ నోజిల్ డెకరేషన్ కూడా చాలా చక్కగా వస్తాయి. అది ఏ విధంగా అన్న క్వశ్చన్స్ అయితే చాలా కామెంట్స్లో నాకు వస్తూ ఉంటాయి. వాటి అన్నిటికీ ఈరోజు ఒక వీడియో చేశాను. క్రీమ్ని ఎంత పర్ఫెక్ట్గా మనం బీట్ చేసుకోవాలి, ఎంత చక్కగా కేక్స్ మీద అప్లై చేసుకోవచ్చు, చిన్న చిన్న టిప్స్ రూపంలో మీకు ఒక స్మాల్ వీడియో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో అడగండి. మీకు మన ఛానల్లో చాలా రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. చాలామంది ట్రై చేసి నాకు పోస్ట్ కూడా చేస్తున్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను మీరిచ్చే ఆదరణకి. ఇక్కడ మీకు చూపిస్తుంది నేను రెగ్యులర్గా యూజ్ చేసే క్రీమ్. దీని పేరు ట్రోపోలైట్. ఇది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అని కూడా అంటారు. దానిపైనే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాస్తారు, ఏ విధంగా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది 1 లీటర్ ప్యాక్లో దొరుకుతుంది, ఇంకా చిన్న ప్యాక్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే మనం స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు, పాడైపోతుంది. ఇప్పుడు నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసాను. ఒక అరగంట పాటు ఈ విధంగా కిందన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని అందులో నేను క్రీమ్ని పెట్టాను. మెల్లిమెల్లిగా అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్లైమేట్ని బట్టి మీ మెల్ట్ అయ్యే టైం అన్నది పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది కూడా. అదే సమ్మర్లో అయితే మీకు 15 to 20 మినిట్స్కే మీకు మెల్ట్ అయిపోద్ది. ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్, నాకు ఒక అరగంట పట్టింది నార్మల్ కండిషన్కి రావడానికి క్రీమ్. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది నార్మల్గా వచ్చిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది అన్నది. మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొద్దిగా గడ్డలాగా ఉంటుంది, అంటే ఊపినా సరే ఎక్కడ ఓగదు. దీన్ని ఇప్పుడు మెల్ట్ చేసాం కదా, అందుకు ఇప్పుడు ఇది మిల్క్ లాగా ఉంటుంది. నేను ఒక కప్పుతో మెజర్ చేసి ఒక బౌల్లో వేస్తున్నాను, చూడండి. క్రీమ్ ఎప్పుడైనా సరే ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి. అది గడ్డల్లాగా ఉన్నా సరే మీ క్రీమ్ సమంగా బీట్ అవ్వదు. కొద్దిగా కూల్గానే ఉండాలి క్రీమ్. మరీ కూల్ లేకుండా ఉన్నా సరే మీ క్రీమ్ అన్నది బాగా బీట్ అవ్వదు. ఇప్పుడు ఈ విధంగా నేను క్రీమ్ తీసుకున్నాను కదా, మిగిలిన క్రీమ్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే దీంతో నాకు పని లేదు. మీకు ఒకవేళ ఇంకా క్రీమ్ కావాలి అనుకుంటే అప్పుడు దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పని అంతా అయిపోయాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీనిని మనం 1 సంవత్సరం అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు పాడవదు. మీరు చక్కగా దీన్ని స్టోర్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందన్నమాట. మీరు పర్ఫెక్ట్గా కానీ స్టోర్ చేయకపోతే పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నాకైతే ఎప్పుడూ జరగలేదు, అందుకే మీకు చెప్తున్నాను, ప్రాపర్గా స్టోర్ చేసుకోండి. నేనైతే ఆ బాక్స్ని అలాగే చక్కగా దాన్ని క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు బీటర్ తీసుకోండి, దాన్ని చక్కగా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. బ్లేడ్స్ని నేను యూజ్ చేసే బీటర్ అయితే 300 వాట్స్. ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా స్పీడ్ పెంచుకుంటూ బీట్ చేయండి. ఇక్కడ బీట్ చేసినప్పుడు దానంతరం అదే బీట్ అయిపోద్ది కదా అని అలా పట్టుకొని ఉండొద్దు. మీ చెయ్యి మూమెంట్ కూడా పెంచండి, అంటే రౌండ్గా తిప్పండి. అలా తిప్పుతూ ఉండగా మీ క్రీమ్ అన్నది బీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ మైండ్లో చాలా డౌట్స్ అన్నవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేంటి, మీరు క్రీమ్లో ఎటువంటివి యాడ్ చేయలేదు, ఎటువంటి ఎసెన్స్ యాడ్ చేయలేదు, ఇలాంటివి. నేను ఎప్పుడూ ఏమీ యాడ్ చేయనండి. ఆల్రెడీ క్రీమ్ అన్నది స్వీట్గానే ఉంటుంది, ఇంకా అందులో షుగర్ పౌడర్ వేయవలసిన అవసరం కూడా నాకైతే అనిపించదు. ఇంకా ఫ్లేవర్ విషయానికి వస్తే ఆల్రెడీ ఈ క్రీమ్ అన్నది వెనీలా ఫ్లేవర్తోనే ఉంటుంది, అందుకే నేను ఎటువంటి ఎసెన్స్లు కూడా యాడ్ చేయను. ఇప్పుడు చూస్తున్నారా, క్రీమ్ కన్సిస్టెన్సీ ఎంత అంటే ఒక ఫోమీగా తయారైంది, కానీ బీట్ అయితే అవ్వలేదు. మరలా బీట్ చేయడం స్టార్ట్ చేశాను.
మీకు ఇలా స్టెప్పుల వైజ్ చూపించడం అందుకే. ఎందుకంటే కొంతమంది నాది బీట్ అయిపోయింది అని అనుకుంటారు. అది కాదు అనమాట. పద్ధతి ఎలాగా అన్నది చూపిస్తున్నాను. ఈ విధంగా స్పీడ్ని పెంచుకుంటూ బీట్ చేయండి. అదేంటి మేడం, మీరు ఏదో అక్కడ కలిపేస్తారు కాబట్టి మీ క్రీమ్ అంత చక్కగా స్టిఫ్గా ఉంటుంది అని ఉద్దేశంతో ఉన్నాం ఇప్పుడు దాకా. మీరేంటి ఏమీ కలపను అని చెప్తున్నారు, ఇది మీరు నమ్మాలా అని కూడా మీరు అనుకోవచ్చు. నేనైతే ఏమీ కలపనండి. నేను ఎప్పటి నుంచో ఈ బేకింగ్ దాంట్లో ఉన్నాను. మీకు ఆల్రెడీ నా గురించి తెలిసే ఉండొచ్చు. నేను కెమికల్స్కి చాలా దూరం అని చాలాసార్లు చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే క్రీమ్స్ని స్టిఫ్గా ఉండడానికి ఏదైనా కెమికల్ వాడుతున్నాను అని అనుకుంటే మటుకు అది చాలా తప్పు. నేను ఎప్పుడు ఏమీ వాడను. ఇంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నది బీటింగ్ చేయడం వల్ల మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు, మీరు నమ్మినా నమ్మకపోయినా. అందుకే మీకు పర్ఫెక్ట్గా ఎలా బీట్ చేయాలి అన్నది ఇంత వివరంగా మీకు నేర్పిస్తున్నాను, స్టెప్పుల వైజ్ మరీ చూపిస్తూ. ఇప్పుడు చూడండి క్రీమ్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా బీట్ అయిపోయిందో. పీక్స్ అన్నవి ఎంత చక్కగా కనబడుతున్నాయి కదా. అంతే, మన క్రీమ్ అనేది బీట్ అయిపోయిందని మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ నేను స్పాచులాని కూడా యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా బీట్ అనేది స్టిఫ్గా ఉందో. ఎక్కడ ఓవర్ బీట్ లేదు, స్మూత్గా ఉంది. దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను బౌల్ని కూడా తిరగ వేసి ఈ విధంగా కూడా చూపిస్తున్నాను. ఎక్కడైనా జారుతుందేమో చూడండి, ఎక్కడ అంటుకోలేదు, కిందకు కూడా రాలేదు క్రీమ్. అంత పర్ఫెక్ట్గా బీట్ అయిందనమాట. ఇది బీట్ అవ్వడానికి టైం ఎంత అని కూడా మీరు ఇప్పుడు అడగచ్చు. నేనైతే టైం అన్నది ఎప్పుడూ పెట్టుకోనండి. బీటింగ్ కన్సిస్టెన్సీ అన్నది మన చెయ్యిని చక్కగా తిప్పుతూ చేస్తే మన క్రీమ్ అన్నది పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఇక్కడ మీరు చిన్న బౌల్లో చూస్తున్నారు కదా, అది బాగా డ్రై అయిపోయిన క్రీమ్. ఆ క్రీమ్ని నార్మల్ కన్సిస్టెన్సీలోకి ఎలా తెస్తున్నానో చూడండి. కొద్దిగా క్రీమ్ని యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువ వేసి మీరు స్పాచులా సహాయంతో బాగా కలపండి. అప్పుడు మీ క్రీమ్ అన్నది నార్మల్గా స్మూత్గా అయిపోతుంది. కొన్నిసార్లు మీరు మిగిలిన క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెడతారు. అది మరుసటి రోజు యూజ్ చేద్దామని తీస్తే అది బాగా డ్రైగా అయిపోవడం, అక్కడక్కడ ఎలా అంటే రఫ్గా అయిపోయినట్టు అయిపోవడం, ఇలాంటివి అవుతూ ఉంటుంది క్రీమ్. కొన్నిసార్లు అది బ్రేక్ అయిపోయినట్టు కూడా అయిపోతూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రీమ్తో. అలాంటప్పుడు మీరు ఇలా లూజ్గా ఉన్న క్రీమ్ని వేసుకొని ఒక్కసారి కలపండి. మీకు ఈ విధంగా స్మూత్గా అయిపోతుంది. చూడండి, దగ్గర నేను చూపిస్తున్నాను. ఇప్పుడు రెండు ఒకేలా కనబడుతున్నాయి కదా మీకు. ఈ చిన్న టిప్ అన్నది పాటించి మీ నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ విధంగా సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు ఆ క్రీమ్లో నేను కలర్స్ని ఏ విధంగా కలపాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది జెల్ కలర్స్. మీ దగ్గర లిక్విడ్ కలర్స్ ఉన్నా అవైనా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క డ్రాపు వేసుకొని ఫస్ట్ దీన్ని కలుపుతాను. మొత్తం అంతా కూడా ఒకటే వేసేకండి. అంటే ఉన్నది కదా కలర్ అని చెప్పి ఒకేసారి బోల్డ్ అంతా వేసి కలిపేస్తారు. అలా కలిపినప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ క్రీమ్ లూజ్ అయిపోద్ది. ఇది కూడా చాలామంది అడుగుతారు, నా క్రీమ్ అన్నది కలర్ కలిపినప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుంది అని. అలాంటివి ఎక్కడవుతాయి, మీరు ఎక్కువ మొత్తంలో కలర్ అనేది యాడ్ చేసేస్తే మీ క్రీమ్ అనేది లూజ్ అయిపోద్ది. అందుకే ఒక్కొక్క డ్రాపు యాడ్ చేసుకుంటూ మీరు కలపండి. లిక్విడ్ కలర్స్ అయినా సరే సేమ్ ఇలాగే ఒక్కొక్క డ్రాపు వేసుకుంటూ కలపండి. ఈ విధంగా చూస్తున్నారా ఎంత స్మూత్గా చక్కగా అయిపోయిందో. మనం బాగా డ్రై అయిపోయిన క్రీమ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం మొదట బీట్ చేసుకున్నాం కదా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉన్న క్రీమ్ని, దాంట్లో కూడా కలర్ని యాడ్ చేసుకున్నాను, ఎల్లో కలర్. మీ అందరికీ వేరొక డౌట్ కూడా ఉంది, క్రీమ్ మిగిలితే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అని చెప్పి. నేనైతే క్రీమ్ మిగిలితే దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ రోజు ఇమీడియట్గా యూజ్ చేసేస్తాను. ఒకవేళ నెక్స్ట్ రోజు నాకు ఏమీ ఆర్డర్స్ రాలేదంటే పడేస్తాను తప్ప దాన్ని మళ్ళీ నేను రీయూజ్ చేయను. నాకు ఎంత క్రీమ్ ఎంత కేక్కి యూజ్ చేయాలి అన్నది ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు తెలిసిందండి. అందుకే నేను మోస్ట్లీ క్రీమ్ అన్నది మిగలకుండా చూసుకుంటాను. ఒకవేళ
కొద్దిగా మొత్తంలో కానీ ఉంటే దానిని దాయిను పడేస్తానన్నమాట. మీ దగ్గర కానీ మిగిలితే మీరైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజు యూస్ చేయడానికి ట్రై చేయండి. అంతకన్నా ఎక్కువైతే మీ క్రీమ్ అనేది ఈ కన్సిస్టెన్సీ మొత్తం కోల్పోతుంది, మీకు పర్ఫెక్ట్గా ఐసింగ్ అది రాదనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు కానీ పాటిస్తే మీకు కూడా క్రీమ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ కేక్స్ అన్నవి బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. ఇక్కడ నేను నాజిల్ పెట్టి క్రీమ్ కన్సిస్టెన్సీ అంటే ఎంత స్టిఫ్గా ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కూడా వస్తుందో. మీకు మన నెక్స్ట్ వీడియోస్లో మీకు కావాలంటే చెప్పండి, నాజిల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏ విధంగా పైపింగ్ చేయాలి, ఏ విధంగా మన కేక్స్ని నాజిల్ డెకరేషన్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను చూపిస్తాను. మీకు కావాలి అంటే మటుకు కిందన కామెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. మన వీడియోస్ అన్నీ మీకు కానీ నచ్చితే మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా కేక్స్ అన్నీ నేర్పిస్తూ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా ఉద్దేశం అనమాట. ఇంట్లోనే ఈజీగా మీరు కేక్స్ తయారు చేసుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా మీ చేతితో మీరు కేక్స్ చేసి పెట్టండి. ఇది ఒక్కటే నా ఉద్దేశం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, క్రీమ్ ఎక్కడ జారట్లేదు, మీరే చూస్తున్నారు కదా. మీకు కానీ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.